మా మా నేను 10th క్లాస్ పాస్ అయినా మా క్లాస్ లో హైయెస్ట్ మార్క్స్ నావే. వావ్ అవునా, కాంగ్రెస్ రా నాన్న. థ్యాంక్ యూ సో మచ్ మా. ఎస్ మా నా ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి మా. గెస్ వాట్, టాపర్ ఆఫ్ ది కాలేజ్ నేనే తెలుసా. ఎంజాయ్ ఎంజాయ్. మా ఇంతటితో నా డిగ్రీ అయిపోయింది మా. ఈసారి టాపర్ ఎవరబ్బా? మా నేనే. ఓకే కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ మా. ఇంతటితో నా పీజీ కూడా అయిపోయింది మా. ఈసారి టాపర్ నువ్వేనా? నెక్స్ట్ ఏంటి మరి? ఒక మంచి జాబ్ చూసుకోవాలి మా. నేను నాన్న మంచిగా చూసుకోవాలి. మా ఇంటర్వ్యూకి వెళ్ళొస్తామా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మా. ఇన్నాళ్ళు వచ్చిన జాబులను తక్కువ శాలరీ అని వదిలేసి ఈ జాబ్ మాత్రం వదిలేయకురా. నీకు జాబ్ రావడం ఇప్పుడు ఇంట్లో చాలా అవసరం. ఇంటిలోనే అలానే ఉండిపోయిందిరా కట్టాలి. నాన్న చూస్తున్నావు, వయసు పెరుగుతుంది, పంజాయిలాపోతున్నాడు. ఇప్పుడు మా ఇద్దరికి ఉన్న ఒకే ఒక ధైర్యం నువ్వేరా, జాగ్రత్త. మా నువ్వేం టెన్షన్ తీసుకో, ఈసారి మంచి జాబే వస్తుందిలే. ఓకేనా, బాయ్. Okay, you are selected, Sidhu. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ వాట్ అబౌట్ ప్యాకేజ్? 15K per month. సార్ నేను ఆలోచించుకొని మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. Yeah, okay. నీకు జాబ్ రావడం ఇప్పుడు ఇంట్లో చాలా అవసరం. మీ నాన్నని చూస్తున్నావుగా, వయసు పెరుగుతుంది, పంజాయిలాపోతున్నాడు. హలో సార్. Yes, Sidhu. నాకు ఈ జాబ్ ఓకే సార్, చేస్తాను. Okay. థ్యాంక్ యూ సార్. టెన్త్లో హైయెస్ట్ మార్క్స్, ఇంటర్లో క్లాస్ టాపర్, డిగ్రీలో టాపర్, పీజీలో టాపర్. ఇవన్నీ నేను దేనికోసం అయితే చదువుకున్నానో అందులో మాత్రం పెద్ద సున్నా. ఏంటి 15,000 ఉద్యోగం కోసం 20 సంవత్సరాలు నేను కష్టపడి పెద్ద పెద్ద చదువులన్నీ చదువుకున్నది. ఒక వర్డ్ ఉంటుంది, చదువుకున్నాడు కంటే సాకలోడే నయమని. 100% పర్ఫెక్ట్లీ కరెక్ట్ అది. ఏ ఒక్కడు చదువుకున్న చదువుకు తగ్గట్టు ఉద్యోగం చేయట్లే. ఒకప్పుడు చదువు అంటే ప్రతి ఒక్కడికి ఒక జీవితం, కానీ ఇప్పుడు చదువు అంటే ప్రతి ఒక్కడికి అవసరం మాత్రమే. చదువు నమ్ముకుని మన జీవితాన్ని పెట్టుబడికి పెడితే చివరికి మనకు మిగిలేది 10-15 వేల జీవితం. ఈ ప్రపంచాన్ని రూల్ చేసేది ఎవడో తెలుసా? నువ్వు నీ క్లాస్లో టాపర్ అయినప్పుడు అందరి చేత క్లాప్స్ కొట్టుకునేటప్పుడు అదే క్లాస్లో చివరి బెంచ్లో ఏబీసీలు కూడా ఒక ఎదో కూర్చొని ఉంటాడు. వాడు మాత్రమే ఈ ప్రపంచాన్ని రూల్ చేస్తున్నాడు. వాడికి క్లాస్ టాపర్ అవ్వాల్సిన పని లేదు, పెద్ద పెద్ద చదువులు చదవాల్సిన పని లేదు. డబ్బు అదొక్కటి ఉంటే చాలు. నేను చదువుకున్న చదువుకు లక్షల్లో శాలరీస్ వచ్చే జాబ్స్ వస్తాయి, కానీ ఇప్పుడు కాదు, టైం పడుతుంది. ఆ టైం వచ్చేంత వరకు నేను ఆగలేను. ఒకవేళ నేను ఆగాలని ట్రై చేసినా నా ఇంట్లో ఉండే పరిస్థితులు నన్ను ఆగనివ్వవు. సో ఖచ్చితంగా ఏదో ఒక పని చెయ్యాలి. అది 5,000 10,000 15,000 చేసి తీరాలి. సో ఇప్పుడు నువ్వు 20 సంవత్సరాలు కష్టపడి చదువుకున్న చదువు జాబ్స్ కోసం అప్లికేషన్ ఫామ్స్ లో ఫిల్అప్ చేసేటప్పుడు క్వాలిఫికేషన్ అనే ఆప్షన్ దగ్గర రాయడానికి తప్ప నీ చదువు దేనికి పనికిరాదురా. నువ్వు బాగుపడాలంటే 1 నీ దగ్గర డబ్బు ఉండాలా, 2 నీ పరిస్థితులన్నా బాగుండాలా. ఏమీ లేకుండా నువ్వు బాగుపడాలంటే నువ్వు కలెక్టర్ చదువుకున్నా కానీ కంకర్రాలు ఎత్తడానికి పోవాలా. గుర్తుపెట్టుకో, అర్థం చేసుకో.